SG Consultancy Services. Study MBBS in Russia, Philippines, Uzbekistan. చిన్నబాబు చిన్నబాబు వెళ్ళిన పని అయిందా? ఏమిటది? పెళ్ళి. పెళ్ళే? పెళ్ళి నచ్చిందా? పెళ్ళి కుదిరిందా? అయితే నా శకునం పనిచేసిందనమాట. ఓ బ్రహ్మాండంగా పనిచేసింది. మరి నాకేం బహుమతి ఇస్తారు? ఏం కావాలి కోరుకో. ఇస్తారా? ఓ ఏం అనుకోరుక. చెప్పు. చాన్నాళ్ళుగా నాకు సరదా ఉందండి. ఆనాడు మిమ్మల్ని గుర్రం మీద చూసినప్పుడే అనిపించింది. ఏమనిపించింది కృష్ణ? కోపడ్రు కదూ. నాకు మీ గుర్రం ఎక్కాలని ఉందండి. అంతేనా? మీ నాన్నగారు కారు ఎక్కాను, మా గోంగూర గారి గాడిద ఎక్కాను, గుర్రం సరదా తీయర్లేదండి. ఎక్కిస్తారా? ఓ అయ్య బాబు ఎలాగండి? ఎక్కినట్టున్నదండి. మరి ఏమనుకున్నావు గుర్రం అంటే? అమ్మో భయం వేస్తుందండి, నెమ్మదండి. ఎక్కుతా సరదా పడ్డావుగా, తీరే ఎక్కాక భయం ఎందుకు? ఇంకెప్పుడు ఎక్కించమని అడగనండి. తప్పైపోయింది, క్షమించండి. చిన్నబాబు గారు దింపేయండి, భయం వేస్తుంది. చాలా భయం వేసిందండి. అయిందా మా గొప్పగా గుర్రం ఎక్కావు. ఊరుకోరా గోంగూరమా, నువ్వు మా ఎక్కినట్టు. చూపించనా నా ప్రతాపం? చిన్నబాబు గారు ఒక్కసారి గుర్రం వేయండి, దీని సంగతి కనుక్కుంటాను. ఏయ్, ఇది గాడిది కాదురా ఊరేగటానికి, గుర్రం. తెలుసులే చిన్నబాబు గారు. ఆగమంటే ఆగు. ఇప్పుడే అంటావే గచ్చకాయ. గంగులు, రేపు ఒకసారి మా ఇంటికి రారా. ఆడెందుకండి? నువ్వెందుకేంటి? నువ్వెందుకు అంట. గుర్రసారి బాగా చేసామని చిన్నబాబు గారు మనకు బహుమానాలు ఇస్తారు. చేసావు గాడి సారి నువ్వు. కృష్ణ, దాన్ని పిల్లకండి, పిక్క తిరిగితే అదే వస్తుంది. అయితే చిన్నబాబు గారు రేపు పొద్దున్న రమ్మంటారా అండి? తప్పకుండా రా, మర్చిపోకే. ఏ గచ్చకాయ, నేను వస్తున్నానే. అయ్యి బాబా, ఎందుకండి కదలకుండా వరకు మీ సంగతి పెంచాలి? అమ్మో, మగాడికి మీసం పోతే మగతనం పోద్దండి. రై, నీకు సినిమాలో చేరాలని ఉందా లేదా? ఉందండి, చిన్నప్పటి నుంచే ఉందండి. అంటే సినిమాల్లో చేరాలంటే మీసం ఉండకూడదా అండి? మీసం ఉంటే వేషం ఊడిస్తాడు రా. అయితే సగం తీయండి, పూర్తిగా తీస్తే మా తాత తంతాడు. సరే. ఊరేసినట్టు ఉందండి, ఊపిరి ఆడటలేదు. గొడవ చేయకరా. ముందు జరుగు, చదువు పైకెత్తు. అయ్యి బాబా, కితకితలు ఎట్టేస్తున్నారు. రేయ్, ఏదైనా పోజ్ పెట్టరా. కీలుగుర్రం ఫోజ్ ఎట్నా అండి? రేయ్ వద్దురా. అయితే పాతాళ బేరే ఫోజ్ ఎడతానండి. ఏ పోజు వద్దురా, సరిగ్గా నిల్చో. అదేమిట్రా అలా బిగుసుకుపోయావు, డ్రిల్ మాస్టర్ లాగా? సరిగ్గా నిల్చో. నవరా. అలా కాదురా, కొద్దిగా నవరా. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, మామూలుగా నవరా. అట్టగుండు, కదలగా. అయిపోయిందా అండి? అరే, ఇప్పుడు కాదురా, రేపు దీన్ని బాగా ఉతికి ఇస్త్రీ చేసి చూపిస్తా. అయితే దీనికి కూడా రేవెట్టాలన్నమాట అండి. ఎవరిను వంట లోపలికి దూసుకుపోతావు ఆడికి? ఐ గోయింగ్ ఇన్ టాకింగ్ మేడమ్స్. లోపల భోజనం చేస్తున్నారు, ఆగమంట. యు గూస్, ఐ నో వెయిటింగ్, ఐ బిజీ, ఐ గోయింగ్. అయ్యా దీన్ని తాగాలయ్యా. గుడ్ మార్నింగ్ మేడములు.
ఎక్కడ్రాబడి మేడలో డమ్ములంటాడు ఎవరయ్యా నువ్వు? ఐ రాజా రంగరాజ్ రాజ్ మార్తాండ్ రావ్ బహదూర్ దోంగరాజ్ మహారాజ్ కుమార్ ఉరాయ్ మీరు కూర్చోయిరా. ఐ నాట్ రాజా ఐ సర్వెంట్ ఐ నో సిట్టింగ్ ఐ స్టాండింగ్. సర్వెంట్ వా? మరి అలా అయితే సరాసరి డైనింగ్ టేబుల్ దగ్గర తెచ్చావే. పాపం ఆకలేసిందేమో. నువ్వు ఊరుకోరా. అయితే ఏం కావాలి? నో కావాలి మై గివ్వాలి మై బాస్ కింగ్ ఆఫ్ ది కింగ్. కింగా ది కింగా అంటే? అదేనమ్మా మనం తెలుగు రాజాధిరాజు అంటామా అట్లాగే ఇంగ్లీష్ లో కింగ్ అది కింగ్ అంటారేమో. You correct. My boss, King of the King, Sriman Gajapati Ramavara Prasasa Siva Sundara Manohara Gangula Raja. This packet giving you need. Take it. Ma'am. My going. Come. ఆంటీ ఏదో ఉత్తరం లాగుంది. ఏమిటి ఉత్తరమే? ఏదేది? నువ్వు చదవమ్మా. చదువుతున్నా వినండి. నా మనోజ్ఞ రాణి నటమయూరి. ఇదేం భాషలో? ఏదో హిందీలో ఉంది. హిందీ కాదక్కాయ్ సాంస్క్రిట్ అంటే సంస్కృత్. ఏదో కుత్తుగా చదువు చదువు. మేం ఆ మధ్య హెలికాప్టర్ లో గగన వీధుల్లో విహరిస్తూ మీ భవంతి మీదుగా ఎగురుట సంభవించినది. అలా ఎగురుతూ మీ ఇంటి ప్రాంగణమందు గల చిరువనంలో మీరు విహరించుట గమనించితిమి. ఏడవలేకపోతివి. మీ ముఖ చంద్ర మండల కండల విండల బండాల విందార కందోళిత గంధాళిత. ఒరే ఒరే వీడికేం పోయి కాలం వచ్చిందిరా? ఎంత భాష రాసుకున్నాడు? చదవలేక బిడ్డకి ఎగశ్వాస వస్తోంది. రే ఖరం ఆ మిగతా నువ్వు చదువు. మనకు తెలుగులో అంత పునాది బలం లేదే. పోనీ నువ్వే చదువుమ్మా. చదువు. ఇంకా చాలా ఉందిలే ఆంటీ. టూకీగా చెప్పాలంటే వాడు నన్ను ప్రేమిస్తున్నట్ట, వాడు నేను పెళ్ళాడాలట. అమ్మాయి ఆ ఫోటోలు ఇడితే అమ్మా. ఆ పచ్చిగాని నువ్వు చూసిది ఏమిట్రా? ఆహా సోకు చూడు ముండా సోకు టయ్యి టయ్యి. అయ్యో బొద్దంక మీసాలు విడు. రేపు సాయంత్రంలోగా సమాధానం కూడా ఇవ్వాలట. ఇద్దాం. ప్రతి గాడిదికి ఇది ఒక వేళాకోళం అయిపోయింది. అలా రోడ్డు మీద కాలు పెట్టేసరికి ఊరికే ఈగలు ముసలాడు ముసురుతాను. వేధవలు తాళ్ళకి వస్తున్నాను. అవునక్కాయ్ దానికి పెళ్లినే తీసేస్తే ఈగలు తోలుకునే బాధ మనం తప్పిపోతుందిగా. నా మాట వినక్కాయ్. రే ఖరం నువ్వు నోరు మూసుకో. రే ఇటు చూడు. ఇలాంటి గాడికి ఇచ్చి పెళ్లి చేయమంటావు? నిక్షేపలాడు పిల్లని నల్లి కళ్ళ పావుల వీడును. ఊరి గాడిదా నా నోట్లోంచి దూరిపోదాం అనుకున్నావు? చచ్చి నా కడుపును పడదాం అనుకుంటున్నావు రా. అక్కడే ఉండు. ఇంటి ముంగలు కాదత్తయా, ఇంటి లోపల చూడు గుమ్ము అయిపోతావు. వెళ్ళమంటుంటా ఆగతయా చూసి ముడిచిపోయావు జాగ్రత్త. ఒక్కొక్కళ్ళు వెళ్ళండి. పిచ్చి సన్యాసి. ఒక్కొక్కళ్ళు మంచి పూట మీద ఉన్నావు. సొక్క ఏమైనా తగిలిందా? ఈ బట్టలు అక్కడే ధర్మ దేశంలో వచ్చానే. లోపలేటి తిరణాలా? అరక్క వెళ్ళి చూడగా తెలుస్తుంది. వెళ్ళమంటుంటా వెళ్ళ. ఒక్కొక్కళ్ళు అబ్బా ఇదేంటి తాతయ్య ఇంతలా గట్టి మనిషిసా? ఎదవన్నాను ఉత్తుక్రమంలో గుడ్డలేస్తే నువ్వు తురుకు తిరుగుతావా? అందుకని మన పరుగు మర్యాద లేవు. నేను వేసుకోలేదు తాతయ్య, శ్రీనివాస్ గారు నాకు తొడిగేశారు. ఇప్పే ముందు ఒట్టు నువ్వు చచ్చిన తొట్టు తాతయ్య. నన్ను సామంటారా? నిన్ను సామంటలేదు తాతయ్య, సత్యప్రమాణకంగా చిన్నబాబు గారే. ఓ దేవుడు, ఈ గుడ్డలు నాకు చిన్నబాబు గారు దొరికారు. ఆ ఇసం ఈ తాతయ్య గారికి చెప్పరోయ్, నీకు పుణ్యం ఉంటుంది రోయ్. చిన్నబాబు గారు ఇడిచిన ఫోటోలు తీశారు.
రే గంగులు మాట. వస్తున్నానండి వస్తున్నా. ఏంటి సినిబాబు గారు ఇటు వచ్చారు? ఒరే గంగులు, నువ్వు ఒకసారి మన డాక్ బంగ్లాకి వెళ్ళాలరా. రేవెట్టాలేటండి? అది కాదురా, అక్కడ మన స్నేహితులు వచ్చారు, నీ డాన్స్ చూశారు, చాలా బాగుందన్నారు. బాగుంది ఏంటండి? చాలా మెచ్చుకున్నారు. నిన్ను ఒకసారి చూడాలంటున్నారా. తప్పకుండా వెళ్తానండి. వెళ్ళి ఏం చేయాలండి? పలుకరిస్తే నువ్వు కాఫీ టిఫిన్ పెడితే తిను. అట్టగలదే. రే గంగులు, ఈ బట్టలతో వెళ్ళక నేను ఇచ్చిన ప్యాంటు వేసుకుని దర్జాగా వెళ్ళు. ఓ మహారాజులాకి వెళ్తానండి. ప్యాంట్ వేసేసుకుంటే దాని అంతటా అదే వచ్చేస్తుందండి ఆ దర్జా. మరో మాట, నువ్వు మాట్లాడితే భాష బాగుండదు, లోకి వచ్చేస్తారు. అందువల్ల తచ్చినా మాట్లాడద్దు. సరే మాట్లాడండి. కానీ వాళ్ళ కళ్ళ కితకితలు ఇస్తేనండి. అయినా మాట్లాడకరా. సరేనండి. నమస్కారం అండి. నమస్కారం అండి. అరే బయట నిలబడిపోయారే, లోపల తెచ్చండి. పోనీ కూర్చోండి. గుంజీలు బాగా తీస్తున్నారు. ఆంటీకి మంచి ఎక్సర్సైజ్, ఒళ్ళు తగ్గిపోతుంది. చూడండి, లేవండి. టిఫిన్ తీసుకుంటారు కానీ పదండి నాయనా. నిన్న మీ డాన్స్ చాలా బాగుందండి. అమ్మాయికే కదండి, మా అందరికీ కూడా చాలా బాగుంది. బాగుండడం ఏమిటి, అద్భుతం. అమ్మాయి రాత్రి తెల్లవార్లు ఒకటే కలవరింతలు, ఒకటే పలవరింతలు. అమ్మా బ్రేక్ఫాస్ట్ తీసుకో. అన్ని దేశవాడి పద్ధతులు. వాళ్ళ ముచ్చట్లు, ఆలు మగలు ముచ్చట్లు. అమ్మాయి కూడా చాలా బాగా పాడుతుంది. ఒక పాఠమేమిటి, అద్భుతంగా ఆడుతుంది. 7 సంవత్సరాల నెలకి 7,500 సభలు ఇచ్చి అమ్మాయికి భరతనాట్యం నేర్పించాను. అమ్మాయి ఒక పాట పాడమ్మా, వాళ్ళు కూడా వింటారు. నాతో చెప్తా. ఏమిట్రా ఏమిట్రా? ఇక గిది కూడా నేను చెప్పాను. అక్కడ నువ్వెందుకమ్మా? అరే వాళ్ళిద్దరిని అలక్సాలు వదిలిపెట్టు. మా దొరదిలు మీ దొరసాన్ని చూసుకుంటది, మీ దొరసాంతిలు మా దొర చూసుకుంటాడు. కొంచెం గుల్మిలాయించుకొని. ఓరి నీ కడుపుడక ఇదట్రా. దాన్ని కూడా రమ్మను. వస్తున్నా. ఇదిగోనక్క నీ ప్లేటు. ఎప్పుడు చూసినా నీకు తిండి కూడావేనా? సరే ఉండి ఎందుకన్నా మంచి. గుడ్ మార్నింగ్ మేడం. కార్ అది వెయిట్ వెయిట్. అగో మళ్ళా గాడిలో తిందువు కానీ జల్దీ పోండి. అవు పదక్కాయ.
ఎదవన్నాను ఎదవ, చెప్పేది ఒకటి చేసేది ఒకటి. కనపడి చెప్తాను, తోడు వచ్చేస్తాను. తోలు వచ్చి నాకు చెప్పులు కొట్టించే తాతయ్య. ఎలా పని సేకి మంచి ఏడు విన్నాను. ఏం జరిగింది? ఏముంది, గంగుల బుద్ధులు సంతకెత్తాను, సామాన్ తెస్తాను, నా మందు తెస్తాను, ఎక్కడ తెచ్చారో కనపట్టాలి. చిన్నబాబు గారు డాక్ బంగ్లాలో రేవెట్టమన్నారు, అక్కడికి వెళ్ళి ఉంటాడు. డాకు బంగ్లాక? ఓహో. తాతయ్య నువ్వు వెళ్ళొద్దు, అలసిపోతావు, నేను వెళ్ళి పంపిస్తా. త్వరగా సామానం. దండాలండి. రండి రండి, దండాలు. బట్టలు అట్టుకొచ్చారా? ఇంకేమనుంటే పట్టండి, అన్ని ఉతికేస్తాను. ఇంకేం లేవులేండి, ఈసార్లేండి. అదేంటండి? నేను ఉతుకుతానండి. అయ్యో బాబోయ్, తమరా? ఏ మన పని మనం చేసుకోకూడదేంటి? అలా కానివ్వండి. చాలా బాగా చూస్తున్నారండి మీరు. మీ బడిలో ఇవి కూడా నేర్పుతారా అండి? అబ్బే నేను మీ బడిలోనే చదివానండి. అదేంటండి, భాష కూడా మాలాగే మాట్లాడుతున్నారు? చెప్పాను కదండి నేను మీ బడిలోనే చదివానని. వారండి మీరు. కానివ్వండి. చూడండి, సీర్లు అంత గట్టిగా బాధకూడదండి. పల్స్గా నాజుగ్గా ఉంటాయేమో, చప్పులు చినిగిపోతాయి. ఇక పంటలాలంటారా, దుక్కల్లా ఉంటాయి. మన ఇష్టం, ఎట్టా బాధినా సరే. ఇలాంటి చిన్న చిన్న పనులు చేస్తుంటే ఎంత హాయిగా ఉంటుందో. ఏమాయోలేండి, రోజంతా ఉతికి ఉతికి సాయంకాలం కొంపకొచ్చి ఇట్ట పడుకునేటప్పటికి అట్ట నిద్ర అట్టేస్తుందండి. గొప్పోళ్ళకి సాధారణంగా నిద్ర రాదండి, ఏమైనా కొంచెం ఒళ్ళు వంచి పని చేస్తేనే. చూడండి అప్పుడే నాకెంత నిద్ర ముంచుకొస్తుందో. మా గచ్చగాయని చూసారండి, మీరు ఎరగర్లేండి. దానికి ఒకటే నిద్ర. ఎప్పుడైనా కాస్త తీపు కోకమంటానా గోగుతూ గోగుతూ అలాగే నిద్ర అవుతుందండి. మా ఆంటీకి కూడా ఒట్టి మొద్దు నిద్రేనండి. స్నానం చేస్తూ చేస్తూ బాత్రూంలోనే నిద్ర అవుతుందండి. మా గచ్చగాయ నిద్ర అవుతే ఇక బాంబులు పడ్డా లేవదండి. మా ఆంటీ భూకంపాలు వచ్చినా లేవదండి. మా డాడీ ఉన్నారే, ఆయనకు కూడా నిద్ర అంటే సత్యంత ఇష్టం అండి. మా గాడిదని చూసారా, అది అసలు నిద్రనే నిద్రదండి. నిజానికి నిద్ర అనేది మనిషికి చాలా మంచిదండి. అందుకే కదండి మేము రేతిళ్ళు గుర్రెట్టి నిద్రవుతాం. మేం పగలు కూడా అందుకే కదండి నిద్రవుతాం. అబ్బా చాలా ఆయాసంగా ఉంది, ఒక్క నిమిషం ఆపి కాఫీలు తాగుదామా అండి? నాకు కాఫీలు గట్రా ఎందుకండి, గంజి తాగేవాడిని. నేను కాఫీ కాస్తే గంజిలానే ఉంటుందండి. అయితే పట్టరండి నా లోటాలు. ఈలోగా ఇయ్యి కలిపిన 4 బాధలు బాధేస్తాను. మామా ఏంటే మా అక్కడ తాతయ్య ఒకటే నూరేస్తున్నాడు. ఏంటే నూరేది? కారాలు మిరియాలును. ఏంటి కథ, చేపల పులుసు ఏమైనా వండుతున్నాడేంటి? అది కాదు, నేను సంతకెళ్ళి మందట్టమన్నాడంటగా. అవునే, మర్చిపోయాను. మరి సినిమా గారు ఇక్కడ రేవెట్టమన్నారు, నేనేం చేసేది? ఈ పని కాస్తానే చేత గాని ముందు నువ్వు సంతకెళ్ళు, లేకపోతే తాతయ్య సంతట్టాడు. ఈ తాతయ్య ఎప్పుడు ఒకటే గొడవ. ఇదిగో జాగ్రత్త, ఊరాల గుడ్డలా బాధేసావు గొప్పింటి గుడ్లో. నాకు తెలియదేటి, నువ్వు వెళ్ళరా గోంగూరమా.